కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మనకొక బ్రేకింగ్ వార్త అంతోంది. టీటీడీపై వైసీపీ నేతలది అసత్య ప్రచారం అని ఆరోపించారు టీటీడీ పాలక మండలి సభ్యుడు శాంతారాం. తిరుమల దర్శనానికి వచ్చిన వైసీపీ నేతలు పథకం ప్రకారమే టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని శాంతారాం తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలను వైసీపీ హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. కుట్రపూరితంగానే సోషల్ మీడియాలో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతారాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడే నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇదొక పాయింట్ ఇదొక బర్నింగ్ పాయింట్గా పెట్టి, ఎందుకంటే మళ్ళీ దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఏదైనా మీకు కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబు పైన కక్ష సాధించుకోండి, లేదు బిఆర్ నాయుడు పైన కక్ష సాధింపు అనుకుంటే పర్సనల్గా ఆయన పైన తీసుకోండి. బిఆర్ నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిన, ప్రజలకు మోసాలు చేసిన మోసాలను ఎత్తి చూపించడం తప్పని అడుగుతున్నాను నేను. అప్పుడే బిఆర్ నాయుడు మీరేం చేసే కాలేదు, ఇప్పుడు మీరేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. ఇంతవరకు ఆయన టీటీడీ వెహికల్ కూడా యూజ్ చేయడం లేదు, ఆయన టీటీడీ ఆఫీస్ కూడా యూజ్ చేయడం లేదు. ఒక కాఫీ తాగితే కూడా దానికి డబ్బులు ఈరోజు కూడా టీటీడీ చైర్మన్ గారు ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి టీటీడీ చైర్మన్ చరిత్రలో ఇంతవరకు లేదు, దీనిపైన కూడా ఉండదని కరాఖండిగా చెప్తున్నాం. ఎక్కడ కానీ అవినీతి జరగకుండా ఆయన ఉండేంతవరకు, ఈ బోర్డు ఉండేంతవరకు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ ఉండేంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి కానీ, ప్రజలకు మన భక్తులకు చెడ్డ జరగడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు, అందులో డౌట్ లేదు. ఇట్లాంటి దుష్ప్రచారం చేసేవాళ్ళు కానివ్వండి, వాడు ఎంతటి వాడైనా వదిలే ప్రసక్తి ఉండదు. నెక్స్ట్ బోర్డు మీటింగ్ తీర్మానం ఉంటుంది ఖచ్చితంగా.